హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. వాళ్ళ ఇంటి పైనే వీళ్ళకి స్టూడియో ఉంది. సో విషయం ఏంటంటే రీసెంట్గా మా అబ్బాయి పెళ్ళి, నా కొడుకు శ్రీకాంత్ పెళ్ళి ఈవెంట్స్ అన్నీ కూడా మీరు చూశారు కదా. ఆ వీడియోస్లో పాటలన్నీ కూడా మీరు ఎంత ఎంజాయ్ చేసి నాకు మెసేజ్ల రూపంలో చాలామంది తెలియజేశారు, చాలా బాగున్నాయి పాటలు అవన్నీ కూడా అని చెప్పేసి. సో అందుకు గాను నేను ఈరోజు మా మూర్తి అంటే మా మరిది దక్షిణామూర్తి కి మీ అందరి తరఫున నేను కూడా ఆల్రెడీ చెప్పేసుకున్నాను ఎన్నోసార్లు, నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి. సో మీ అందరి సమక్షంలో మీ తరఫున నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవడానికి అని చెప్పేసి వచ్చాను అనమాట. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనిపించింది ఈ వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అయ్యయ్యో, ఎందుకంటే నేను ఆపర్చునిటీ ఇవ్వడం కాదు, ఆల్రెడీ వెల్ నోన్ అందరికీ కూడా చాలా మంచి కళాకారుడు. అట్లనే కదా, అంటే ఇప్పుడు సిరిపెళ్ళికి రాసిన మా పాటలు కానీ నేను అంత ఫుల్ఫిల్డ్ రాయలేకపోయినా కొంచెం అనివార్య కానీ అవి కూడా ఒక రేంజ్ లో అసలు అట్లా వెళ్ళిపోయాయి. అవును, నాకు ఇప్పుడు నేను ఎప్పటి నుంచో ప్రిపేర్డ్ గా ఉన్నా. శ్రీకాంత్ పెళ్లికి ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ కి సాంగ్స్ రాయాలని చెప్పి, దాంట్లో నువ్వు కూడా అన్నావు కదా ప్రతి ఈవెంట్ కి రాయాల్సిందే మూర్తి అని చెప్పేసి. ఈవెన్ ఒక విషయం ఏంటంటే వదిన ఎన్నోసార్లు నాకు చెప్పింది, నువ్వు ఏ పనులు చేయొద్దు. 2 months అండి, 2 months లిటరల్ గా పాపం చాలా కష్టపడ్డాడు. ప్రతి ఈవెంట్ కి సందర్భం మూర్తి ఇట్లా ఉంటది. మూర్తి నేను ఏకవచనం, ఎందుకంటే మేము మరిది కదా, సో అందుకని సింగులర్ లో వేస్తుంటాను అనమాట. సో ప్రతి ఈవెంట్ లో నేను మూర్తి నాకు ఈ సందర్భానికి ఈ పాట కావాలి. పాపం ఎంత కష్టపడ్డాడంటే రిజల్ట్ కూడా అంత చాలా బాగా వచ్చింది. నేను కూడా చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచి కాంప్లిమెంట్స్ చూసాను నేను. అయితే ప్రతిదీ మంచి కూర్చొని శ్రద్ధగా కూర్చొని రాశాను పాటలు. నాకు నిజంగా ఒక ఆపర్చునిటీ లాగా భావించినాను. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఛానల్ ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. అది నిజంగా ఆపర్చునిటీ అంటే నేను నిజంగా అదే కరెక్ట్ ఒప్పుకుంటాను. నేను విషయం ఏంటంటే ఇవాళ నన్ను బయటకు వెళ్తే నన్ను అందరూ మీరు ఛానల్లో మీరు పాటలు రాస్తున్నారు కదా, మీరు దక్షిణామూర్తి కదా అంటున్నారు అందరూ. అంటే నేనేంటి అసలు కొన్ని లక్షల్లో మూర్తి నీ పేరు మారుమోగిపోయింది అనమాట. సో చాలా మంది కమెంట్స్ లో చెప్తున్నారు, అబ్బా మంగళహారతి పాటలు కావాలి, మాకు లిరికల్ గా కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో నేనేంటంటే నాకు ఆ పాసిబిలిటీ ఉండదు నా ఛానల్లో, సో అలా పాసిబిలిటీ ఉండదు. సో అందుకని మేమేం చేస్తున్నాం, ఫోర్స్ చేస్తున్నాం అనమాట. మూర్తి గారిని ఛానల్ పెట్టే మూర్తి, మా సబ్స్క్రైబర్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అడుగుతున్నాము. కానీ ఆయన కనుకరించి దయదలిచి మీ అందరి కోసం, మనందరి కోసం ఒక ఛానల్ ఏర్పాటు చేస్తే ఫుల్ హ్యాపీ అబ్బా మేమందరం అయితే. ఎస్, అది ఎప్పటి నుంచో వదిన అంటున్నట్టుగా దక్షిణామూర్తి చల్ల అని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. అందులో మీకు చాలా మంది నన్ను అడిగారు ఆల్రెడీ మంగళగౌరి పాటలు కావాలి, తర్వాత హనుమాచార్య కీర్తనలు కానీ, అంటే ప్రతి ఈవెంట్కి కొన్ని సాంగ్స్ నేను ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా, అవన్నీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో అప్పుడు మీరు నా ఛానల్లో మీరు అన్ని చూడొచ్చు, వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి కళాకారుల్ని మీరు ప్రోత్సహించండి అబ్బా, నిజంగా నాకు చాలా. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బాబాయ్, నా పెళ్లి సిరీస్ వీడియోలలో మీరు వెనకాల మీరు పాడిన పాటలను రాసిన పాటలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో వినిపించినాయి. దానికి కింద డిస్క్రిప్షన్ లో నేను సాంగ్ కంపోజింగ్, లిరిక్స్ ఇవన్నీ కూడా సంగ్ బై ఇవన్నీ కూడా నేను పెట్టాను. కానీ జనాలు వీడియోలో చూసే అంత ఇంటెన్స్గా డిస్క్రిప్షన్ చూడలేదేమో అనే ఉద్దేశంతో నేను ఏమన్నా అంటే, అమ్మ అసలు ఇది మనము అంటే బయటికి వెళ్ళి దీన్ని, ఎందుకంటే నేను నిజంగా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నా వీడియోస్కి నేను ఆ పాటలు చూసుకోవడం వల్ల. సో అలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ కాకండి, మీ వీడియోస్లో కూడా ఇలాంటి పాటలు తీసుకోండి అనే ఉద్దేశంతో ఇలా వీడియో జరుగుతుంది అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటి అంటే డైరెక్ట్గా మనం సందర్భాన్ని బట్టి మనం వీడియోస్ అన్నీ కూడా ఈ పాటకి ఇది మీరు చూసారు కదా హల్దీ సాంగ్లో, లేదంటే ఇట్లా కొట్నం సాంగ్, పెళ్లి కొడుకు సాంగ్ ఇవన్నీ చేసినాం కదా అని చూపిస్తే మీకు డైరెక్ట్ అర్థమవుతుంది. అండ్ మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తారు. స్క్రీన్ మీద నేను బాబాయ్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తాను కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు అందరికి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయంట మూర్తికి కూడా. సో అలాంటి ఈవెంట్స్కి మీకు కావాలనుకుంటే మేము నెంబర్ ఇస్తాము, సో అప్రోచ్ అవ్వండి. తను టాలెంట్ ఎంత అంటే సార్ స్వయంగా రచించి కంపోజ్ చేసి పాడిచ్చారు సుశీల్తో అనమాట. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే ఎందుకు నేను ఇట్లా టేకప్ చేసిన అంటే, మనం ఏవో పాటలు తీసుకొని మనం దానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తే అది కాపీరైట్ ఇష్యూ రావడము, ఎంతైనా కాపీ అందుకొరకే
సరే నేను రాయగలుగుతా పాటలు అనే ఉద్దేశంతో నేను పరిశోధన చేసి దాదాపు ఒక 1 year నుంచి నేను సాహిత్యం దీనిపైన పరిశోధన చేస్తున్నాను. దాదాపు ఒక 4-5 బుక్స్ కూడా నేను రీడ్ చేశాను. పెళ్ళి మన సాంప్రదాయం ఏంటి, ఎలా ఉంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మధ్యలో ఏమేమి జరుగుతాయి, ఇవన్నీ స్టడీ చేసి ఉన్నాను. కాబట్టి చక్కగా దానికి తగ్గట్టుగా పాటలు రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్న మంచి మంచి వర్డ్స్ పెట్టి గ్రంథాలు నిఘంటువులు పెట్టుకొని మరీ వెతికి అంత నీట్ వర్డింగ్, అసలు ఎంత బాగుందో. నాకైతే ఆ తలంబ్రాలు పాట మూర్తి అసలు ఎన్నిసార్లు విన్నా ఇట్లా గూస్ బంప్స్ వస్తుంది నాకు అసలు, నిజంగా అంత మంచి కంపోజింగ్. సో ఆ తలంబ్రాల పాట వింటుంటే అసలు నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి మూర్తి. అన్ని ఒకటే తలంబ్రాలు ఒకటి కాదు, అసలు అన్ని పాటలు అబ్బా హైలైట్, ఒకటికి మించిన ఒకటి ఎక్స్ పడకర్ ఎక్. నాకు నువ్వు పెళ్లి బుట్టలో తీసుకొచ్చేటప్పుడు అమ్మాయి వస్తుంది, అది కావాల మూర్తి అని చెప్పాను. నాకు అది ఎంత ఊహించుకున్నాను, ఏం రాయాలి అని చెప్పి. అది మనసు పడిన మగువ ముత్యాల బుట్టలో మురిసే మరులు గొలిపే మన్మధుడే మనువాడ వేయించేయగా అని చెప్పి రాసిన మంచి లిరిక్స్. నేను కరెక్ట్ గా అలెక్య బుట్టలో తీసుకొస్తుంటే ఈ లిరిక్ పెట్టినా. సో మీరు చూడండి పెళ్లి వీడియో ఫస్ట్ పార్ట్ లో అలెక్య ఇట్లా బుట్టలో తీసుకొస్తుంటే ఈ లిరిక్ పెట్టినా అనమాట. అసలు చెప్పాలంటే బాబాయ్ అలెక్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా అసలు హ్యాపీ టీయర్స్ కళ్ళని వచ్చేసినాయి అది ఆ పాట వింటూ ఆ సీన్ చూడంగానే. తర్వాత తలంబ్రాల పాట నేను జనరల్ గా అందరూ అన్నమయ్య ఆయన పాటనే యూజ్ చేసుకుంటారు డెఫినెట్ గా. పిడికిడి తలంబ్రాలు అంటే ఆయన్ని అధిగమించడం అని కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా రాద్దాం అనే ఉద్దేశం అది. ఇంకొంచెం డిఫరెంట్ గా అంటే ఇప్పుడు హనుమాచార్యులు ఆయన పిడికిడి తలంబ్రాల పెళ్లి కూతురు అని చెప్పి రాసిండు బాగానే ఉంది. ఆయన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, కానీ ఇక్కడ ఈ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని దృష్టిలో పెట్టుకొని రాసి ఎట్లా ఉంటుంది. అక్కడ తలంబ్రాలు నిజంగా మరి అప్పుడు రాములవారి పెళ్ళప్పుడు నీలాలుగా మారినాయి, ముత్యాలు పోస్తుంటే ఇట్లాంటివన్నీ నాకు గుర్తొచ్చినాయి. నవరత్నాలు దీంట్లో మెన్షన్ చేయాలనే ఉద్దేశంతో మంచు ముత్యాల చిరులు అక్షింతలై విరియగా వధువు దోసిళ్ళ కురవగా రతనాల జల్లుగా. చందు ఎంత బాగుపడిండ్రో. శ్యామల మా బాబాయ్ డాక్టర్ శ్యామల చల్ల, ఇంకా మా అన్న పాడింది చంద్రకాంత్ చల్ల. అసలు క్రేజీ సాంగ్. వజ్ర వైఢూర్య నీలాలి వధువు పిడికిట ఉదగంగా మరక తాళమణి రాసుగా వరుడి తలపై పోయగా తలంబ్రాల విరజల్లులా వధువు. ఆ పాట నిజం చెప్పాలంటే ఇది జస్ట్ ఒక గంటలో రాసేసిన పాట ఇది, ఈ తలంబ్రాల పాట ఇది. అసలు చెప్తున్నాం కదా మా బాబాయ్కి ఈ లిరిక్స్ రాయడం అనే టాలెంట్ సడన్ గా ఒక 3 years బ్యాక్ నుంచి వచ్చేసింది. సో ఎట్లా వచ్చింది అంటే ఒక హిడెన్ టాలెంట్ బాబాయ్ బయటకు వచ్చింది. నాన్న కూడా మొన్న అన్నాడు, నాన్న ఎట్లా నువ్వు ఇంతవరకు మ్యూజిక్ ఫీల్డ్ లో ఉండి ఈ రైటింగ్ ఏంటి అంటే ఎప్పటి నుంచో ఉంది. నేను కాలేజ్ చదివే రోజుల్లోనే కవితలు అవి రాసేది అనమాట. అయితే అది ఇంట్రెస్ట్ అంతే, వెళ్ళలేదు. తర్వాత ఇది నాకు నచ్చిన పాట గృహప్రవేశం పాట కూడా చాలా నచ్చింది. పదము పెట్టగా నీవు సిరి సంపదలు గలగా కరము తాగగా ఇంట ధనధాన్యములరగా అమరగాని గృహలక్ష్మి వై నీవు రావమ్మ వరలక్ష్మి వైరి నీవు రామ అని చెప్పి రాసిన పాట ఇది. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పగింతల సాంగ్ నేను నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఎవరితో కాదు బాబాయ్ మీరే పాడండి అని చెప్పి నేను బాబాయ్తో పాడించిన పాట అది. బ్యూటిఫుల్. నేను పర్సనల్ గా ఫ్యాన్ ఆఫ్ హిస్ వాయిస్, అందుకనే బాబాయ్ వాయిస్ తో విన్నాక ఇప్పటికీ నేను చెప్తూనే ఉంటా శ్రీకాంత్ నా వాయిస్ బాగుండదేమో అంటే, లేదు బాబాయ్ నువ్వు వాడాల్సిందే అది అని చెప్పేసి పట్టుబట్టి నేను చెప్తున్నా బాబాయ్, నిజంగా చెప్తున్నా. ఆ రోజు బాబాయ్ ఇంటికి వచ్చి వీడియో రిలీజ్ చేసిన తర్వాత సాయంత్రం బాబాయ్ ఇంటికి వచ్చి అరే టీవీలో పెట్టరా చూద్దాం ఒకసారి అని అంటే పెట్టినాము. రాసిన బాబాయ్ ఎందుకంటే పాటకి ఆ వెయిట్ ఇచ్చేది ఆ వీడియో. సో వీడియో వెనకాల ఒక మ్యూజిక్ ఉంటే దానికి అందం. కులకర్ణి వారి ముద్దు గుమ్మవు నీవమ్మ మనవాడి వెళుతున్నావా మనసున్న వాడే నీ మరుడు శ్రీకాంతుడు మహారాణిగా చూసేనే. నాకు మీరు వీడియో పెట్టిన తెలియదు నాకు. మా అక్క ఫోన్ చేసి
చెప్పింది నీ వీడియో వస్తుంది చూసావా నువ్వు అంటే, అప్పుడు నేను రాత్రి 10 గంటలకు నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే అప్పుడు నేనే నా చేసింది అనిపించింది నాకు అంతా. సో అంటే విజిబిలిటీకి పాట చేరిస్తే అది ఇంకా అందం అన్నమాట. సో ఓన్లీ విజిబిలిటీ కూడా మనం చూడలేము, ఊరికి అట్లా చూస్తుంటే డ్రై ఉంటుంది. దానికి పాట యాడ్ అయినందుకు 100% రిజల్ట్. అంటే ఒక పాట ఒక ఎమోషన్, ఒక ఫీల్ యాడ్ చేస్తుంది. అంతే కదా, ఎమోషన్. అంటే సో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అంటే, మీరు కూడా మీ ఈవెంట్స్ లో ఇలాంటి సాంగ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే నేను కింద ఇచ్చే నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి, అంటే మా బాబాయ్దే ఎవరిదో కాదు, శ్రీ డిజిటల్స్, మా బాబాయ్కి స్టూడియో, రికార్డింగ్ స్టూడియో. ప్రస్తుతానికి మేము ఉన్న రికార్డింగ్ స్టూడియోలోనే. సో మేకింగ్ కూడా, సో మేకింగ్ అప్పుడు కూడా మేము కొన్ని వీడియోస్ తీసుకున్నా. నేను అమ్మ వచ్చినప్పుడు బాబాయ్ రమ్మన్నాడు, ఎందుకంటే అందరూ ఉంటే కూడా అది ఆ ఫీల్ వేరే ఉంటది. ఫీల్ వేరే ఉంటది. మేము కూర్చున్నాం అనమాట, ఇంకా మేము కొన్ని గంటల తరబడి కూర్చొని ఆ పాటలు పాడుతుంటే అట్లాగే ఈ అంటే తన్మయత్వంలో మీరున్నందుకే నేను అనుకుంటున్న పిల్లలు హుషారుగా పాడినారు. అవునా, చాలా హుషారుగా పాడారు. సో బేసిక్ ఏంటంటే ఎవరన్నా పాడుతుంటే ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటది అన్నమాట వాళ్ళకి. సో అది మా అన్నకి, శ్యామలకి, తర్వాత మా అలక్య వాళ్ళ కజిన్ కి, తర్వాత బేసిక్ గా వీళ్ళు ముగ్గురే వచ్చి ఉండడం వల్ల వాసంతి కనకం పట్ల. సో తను వీళ్ళందరూ కలిసి పాడినందుకు ఇంకా మంచి వెయిట్ వచ్చింది. యాక్చువల్గా శ్యామలొక్కతే పాడేది పాటలన్నీ కూడా. సో బాబాయ్ ఏమన్నా అంటే ఇంకొంచెం వెయిట్ యాడ్ కావాలంటే ఇంకొక ఫీమేల్ వాయిస్ యాడ్ కావాలి అంటే మేము రిక్వెస్ట్ చేయగానే వచ్చేసి పాడేసి. ఓవరాల్ గా అయితే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది. సో బాబాయ్ ఈ కాన్సెప్ట్ ని చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? కాన్సెప్ట్ నాకు సిరి పెళ్లితోనే స్టార్ట్ అయింది ఏం చెప్పాలంటే. అంతకుముందు పాటలు రాసేవాడిని, నార్మల్గా ఎవరికో రాసి రికార్డ్ చేసి పంపించేవాడిని. బట్ పెళ్లికి పాటలు రాసి ఎందుకు నేను రికార్డ్ చేసి ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన సిరి పెళ్లితో స్టార్ట్ అయింది. ఒక పాట చేసిన, అది కళ్యాణం సిరి కళ్యాణం. దాంతో అక్కడ ఆ పెళ్లి, అది ఆ సీనే మారిపోయింది. అసలు ఎంత బాగుండిందో, ఎలివేట్ అయిపోయింది ఇట్లా పెళ్లి వీడియో. నిజంగా చెప్పాలంటే ఒక 1.5 మిలియన్ వ్యూస్. అసలు దానిలో కింద కమెంట్స్ అన్నిట్లో 1000 కమెంట్స్, దాంట్లో మొత్తం సగం ఒక 200-300 కమెంట్స్ మీ పాట ఎంత బాగుంది అనడము. నిజంగా చాలా బాగుంది. నాకు అక్కడి నుంచి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, సిరి పెళ్ళప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఫోన్ చేసి అందరూ మాకు శ్రీమంతం ముందు ఇస్తారా, మాకు గృహప్రవేశానికి ఇవ్వండి, నేను బర్త్డే సాంగ్స్ ఇప్పటికి దాదాపు ఒక 30-40 రాశాను. తర్వాత సీమంతానికి పాటలు రాశాను, తర్వాత శారీ ఫంక్షన్స్ కి చాలా పాటలు రాశాను, పెళ్లిళ్ళకైతే చాలా రాస్తూనే ఉన్నాను. నాకు తెలిసి ఏది రిపీట్ కాకుండా ఉంటది, అన్ని డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళ పేర్లు ఇస్తారు, తర్వాత అమ్మాయి క్యారెక్టర్స్. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఒక పాట ఇచ్చింది, మాకు ఇట్లా కావాలి. చెరగని చిరు జ్ఞాపకమే నీ చెదరని తొలకరి చిలుపు నవ్వు, ఇద్దరి కనులకి తెలుసులే దాగి ఉన్న వలపు కథకు తొలి మలుపు, ఒడిదుడుకుల మన ప్రేమను దేవుడు కరుణించగా యుగమే క్షణముగా మారే ప్రణయ విరాహాలకు అని చెప్పి రాసిన. అమ్మాయి చెప్పింది, సమ్మరీ ఇచ్చింది అనమాట అమ్మాయి, నాకు ఇలా కావాలి అని. దానికి అలా రాశాను అనమాట నేను. సో సందర్భాన్ని బట్టి, తర్వాత మీరు కంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా నేనే ఒకటే చెప్తున్నాను, మీరు సమ్మరీ లాగా ఇవ్వండి, ఇస్తే దాన్ని నేను పాట రూపకంగా రాసి మీకు ఇస్తాను. ఫస్ట్ ఆ పాటలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేద్దాం, తర్వాత మనం రికార్డింగ్ వెళ్ళిపోవచ్చు. సమ్మరీ కూడా అందరికి రాకపోవచ్చు, సో నువ్వే వాళ్ళ నుంచి రాబడతావు. డీటెయిల్స్ తీసుకుంటా. అంటే కొన్ని ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సాంగ్ ఇప్పుడు ఒక స్టోరీ నుంచే ఒక సాంగ్ అనేది బిల్డ్ అవుతుంది. సో బేసిక్ గా స్టోరీ తెలుసుకుంటేనే కదా పాట రాయగలిగేది. అంతే. సో ఏ సినిమాలలో కూడా మనము డైరెక్టర్ వచ్చి మొత్తం స్టోరీ ముందు కనుక స్టోరీ చెప్పి పాట రాయమంటేనే రైటర్స్ వచ్చి పాట రాస్తారు. సో అట్లనే ఇది కూడా సందర్భం ఇంపార్టెంట్, ఇది కావాలి ఇట్లా కావాలి. కాబట్టి ఏ సందర్భానికైనా కానీ నేను రాయగలిగే అంటే స్తోమత నాకు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఒక 2 years నుంచి నేను పరిశోధన చేస్తున్నాను సాహిత్యంలో. అలాగే నేను 94 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి, మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. కాబట్టి కంపోజ్ చేయడం కూడా నాకు చాలా ఈజీ అవుతుంది. డిఫరెంట్ రాగాస్లో కంపోజ్ చేస్తున్నా. సో అందరినీ నేను సాటిస్ఫై చేస్తాను అన్న నమ్మకం నాకుంది. ఎందుకు కాన్ఫిడెన్స్ ఉండాలి, అందరికి నచ్చుతుంది కూడా. ఎందుకంటే ఇదంతా కూడా ఒక క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ వేలో ఉంటాయి పాటలన్నీ కూడా. ఏదో కొంచెం ఫాస్ట్ బీట్ యాడ్ చేసి దందం అట్లా కాకుండా ఒక వినడానికి చాలా సూదింగ్ గా ఉంటాయి. క్లాసికల్ మ్యూజిక్
Because ఎందుకంటే బాబాయ్ కర్ణాటక మ్యూజిక్ వోకల్స్ నేర్పిస్తుంటారు కాబట్టి అదే ఫీల్డ్ లోనే. అవును, ఇంకోటి కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు, తెలిసిపోతుంది. లక్షలలో నీ పాట ఆదరిస్తున్నారు వాళ్ళందరూ కూడా, తన్మయత్వం చెందుతున్నారంటే నాట్ ఏ జోక్ అసలు అది. సో అది నా అదృష్టంగా భావిస్తా, మీరందరూ ఆదరిస్తున్నారు నన్ను. అది మా వదిన ఛానల్ వల్ల మీ అందరూ ఆదరిస్తున్నారు, నిజంగా చాలా. అండ్ సిరికి యాక్చువల్లీ సిరి నా అదృష్టం కూడా. అంటే ఎక్కడో పోకుండా ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళకుండా మా ఇంట్లోనే మా బాబాయ్ లో ఇంత టాలెంట్ ఉండడం కూడా అది మా అదృష్టమే. నిజంగా మా అదృష్టం నిజంగా. సో ఈ అదృష్టాన్ని మీరు కూడా యూజ్ చేసుకోండి అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మీరు తప్పకుండా మీ ఈవెంట్స్ని ఏవి మిస్ అవ్వకుండా సార్కి ఫోన్ చేయండి, మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. మీకు తగ్గట్టుగా సందర్భం తగ్గట్టుగా మీరు పాటలు పాడించుకోవచ్చు. ఏ అకేషన్ కైనా, పెళ్లి, ఏ అకేషన్, సీమంతం, శారీ ఫంక్షన్, బర్త్డేస్. మొన్న ఎవరో ఇది అడిగారు, 75 years బర్త్డే అడిగారు, దానికి సాంగ్ రాసి ఇచ్చాను. చాలా హ్యాపీగా, శ్రీమంతము తర్వాత షష్టి పూర్తి వీటన్నిటికీ అడిగారు. ఏ దానికైనా కానీ నేను సందర్భానుసారంగా పాటలు రాయగలను. మెమోరీ ఇదేంటి, స్వీట్ మెమోరీస్ కదా, ఇప్పుడు చిరకాలం ఉంటాయి అన్నమాట. మన తర్వాత ఇంకో జనరేషన్ కూడా చూసి ఆనందపడే సిచ్యువేషన్ అన్నమాట ఇదంతా కూడా. 5-6 years బ్యాక్ వరకు కూడా ప్రతి ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేసుకోలేదు. అసలు రీసెంట్ డేస్ లో నుంచి 2015 ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా ఒక చిన్న శారీ ఫంక్షన్, ధోతి ఫంక్షన్ నుంచి కూడా ఒక షష్టి పూర్తి వరకు మధ్యలో వచ్చే ప్రతి ఈవెంట్ లో గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు కాబట్టి సో డెఫినెట్ గా ఈ పాటలకు యాడ్ ఆన్. నాన్న ఇప్పటికీ సిరి పెళ్లి పాటలు, ఇప్పుడు అంటే శ్రీకాంత్ వచ్చినాయి కానీ సిరి పెళ్లి 2 years అయింది కదా, ఇప్పటికీ ఒక 100 times వినుంటాడు ఆ పాట. అసలు ఆ పాట విని తను అంటే తన్మయత్వం చేసిన సంతోషపడుతుంటారు. అదే కావాలి కదా. కార్ లో ఎక్కినప్పుడు నా మధ్య నాన్న స్కూల్ నుంచి వస్తుంటే సడన్ గా డోర్ తీస్తారు కదా, కార్ ఆపక ముందే తీసినప్పుడు సిరి కళ్యాణం ఇది వైభోగం అనిపిస్తుంటది. కార్ లో అవే పాటలు, ఇంటికి వచ్చిన బోర్ వచ్చినప్పుడల్లా అవే పాటలు వింటూ అంటే తనకు హ్యాపీనెస్ వస్తుంది అనమాట ఆ పాటలు వింటూ. ఎగ్జాక్ట్లీ. నా పెళ్లి సాంగ్ కూడా ఒక 2 lines చెప్పబోయేది. అయ్యో బ్రహ్మాండమైన పాట అది నిజంగా. చాలా ఇంకా ఆహ్వానం కూడా నువ్వు ఇన్విటేషన్ సాంగ్ అసలు ఎక్కడ మనము లీక్ చేయలేదు ఇంతవరకు. ఇన్విటేషన్ కార్డుది అప్పుడు ఈ వీడియోలో పెడదాం, అది పెట్టాలి. అది ఇన్విటేషన్ కార్డ్ కి ఎంత మంచి మ్యూజిక్, ఎంత మంచి పాట ఇచ్చాడు అది. విత్ ఇన్విటేషన్ 59 seconds ఇన్విటేషన్. అది ఇప్పుడు అది వీడియోలో పెడతాను ఇప్పుడు. అవును. కనుల విందుగా మనసు పొంగగా కమనీయమే శుభలగ్నం, కనివిని ఎరుగని అనుభూతుల మై మరచిపోయే తరుణం, కళ్యాణం వైభోగం అలీక్య శ్రీకాంత్ పరిణయమే అపురూపం అని చెప్పి. బ్యూటిఫుల్ సాంగ్ అయిపోయింది, భలే వచ్చింది అది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే వదిన, పెళ్ళప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి వీళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇది అది బై డిఫాల్ట్ తీసేసుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళ జర్నీ, వాళ్ళ పరిచయాలు ఎట్లా స్టార్ట్ అయినాయి, తర్వాత ఒక వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ పాటనే పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఏదో సినిమా పాట పెట్టేదానికంటే మీరే రాయించుకోండి, మీరే కంపోజ్ చేయించుకోండి, మీరే పెట్టుకోండి ఆ పాట అని నేను ఎప్పటి చెప్పి చెప్దాం అనుకున్నా. చెప్పలేదు ఏది ప్రీ వెడ్డింగ్ షూట్ అయింది కదా, అయ్యింది చెప్పకుండా వీడు నాకు తెలియలేదు. నాకు అంటే అది నేను ప్రీ వెడ్డింగ్ ఎప్పుడు చేసినామా, November 23rd పెళ్ళి అంటే November 13th వెళ్ళి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నాము. అండ్ November 22nd రోజు నా సంగీత్ అయితే ఆ రోజు నైట్ వచ్చింది వీడియో నాకు. అందుకే అది నా దాకా రాలేదు. లేదంటే మంచి డ్యూయట్ ఇచ్చేవాడు. తర్వాత మోడర్న్ అంటే మోడర్న్, క్లాసికల్ అంటే క్లాసికల్, నేను ఎలాగైనా చేయగలను, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు యూత్ కదా అంతా, కాబట్టి ఇవాళ రేపు పాటలు లాగానే కంపోజ్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. ఇప్పుడు స్టూడియో ఎంటర్ అవుతుంటేనే బాబు ఉన్నారు లేదా అని కనుక్కొని ఫోన్ చేస్తే ఎక్కడ బాబు అంటే యాజ్ యూజువల్ స్టూడియోలో ఉన్న క్లాసెస్ తీసుకుంటున్నా, లేదంటే ఏదో కంపోజ్ చేస్తున్నా అంటారు అనుకున్నా. అదే క్లాసెస్ కూడా తీసుకుంటారు, చాలా బిజీ అసలు. మార్నింగ్ 4 నుంచి యాక్టివ్ గా ఉంటాను నేను. యూఎస్ క్లాసెస్ ఎక్కువ, ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళకి దగ్గర ఏంటంటే చాలా మంది బయట సంగీతం క్లాసెస్ అని అవన్నీ ఉన్నారు కాబట్టి, అంటే మన ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేర్చుకోవడానికి లైవ్ గా వెళ్ళి. సో యుఎస్ లో ఉండే వాళ్ళకి కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ అని చెప్పి బాబాయ్ ఏంటంటే ఒక అవకాశం, ప్లాట్ఫామ్. అది కూడా అడిగారు, అడిగితేనే స్టార్ట్ చేశాను. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సిరి నేర్చుకుంటుంది, సిరి కూడా నేర్చుకుంటుంది కదా.
ఎప్పుడప్పుడు ఏదో టైం దొరికినప్పుడే నేర్చుకుంటది అది. అది కూడా బిజీ. బాగా ఇంట్రెస్ట్. సో యూఎస్ లో మీకు ఏమన్నా వోకల్ నేర్చుకోవాలనుకుంటే కూడా నేను వోకల్స్ చెప్తాను, అలాగే కీబోర్డ్ అండ్ ఫ్లూట్ మూడు చెప్తున్నాను ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెప్తున్నాను. మీరు చూడొచ్చు ఎవరైనా. ఇంకొకటి ఛానల్ గురించి చెప్పు మా వాళ్ళకి. ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళంతా నీ ఛానల్ పెడితే నువ్వు దాంట్లో వాళ్ళకి ఏ విధంగా నువ్వు సహాయం చేస్తావు? ఎస్, అయితే చాలా మంది మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ నా పేరు ప్లస్ నా నంబర్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చింటారు కాబట్టి నాకు వచ్చే మెసేజెస్ కానీ ఫోన్లు కానీ మీకు తెలియదు, మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. బట్ నాకు చాలా మెసేజెస్ కానీ ఫోన్లు కానీ వస్తూ ఉంటాయి. అయితే మీ వీడియోస్లో మంగళ గౌరి వ్రతము, మొన్న వరలక్ష్మి పాట ఇచ్చాను నేను. వరలక్ష్మి పాట మాకు కావాలండి దయచేసి ఇలా అడుగుతారు. అందుకని నేను ఎంతమందికని ఇవ్వగలను, నేను ఇవ్వలేను. అందుకని అందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా వదినే నాకు సలహా ఇవ్వడం జరిగింది, ఒక ఛానల్ ఉంటే బెటర్. ఎప్పటికీ పాటలన్నీ మంగళగౌరి కానీ లేకుంటే మంగళహారతులు కానీ డివోషన్స్ కానీ ప్రతి ఈవెంట్ కి సంబంధించిన పాటలు, ఈవెన్ వ్రతాలు సత్యనారాయణ చేసుకుంటారు, లేకుంటే దీపావళి నోములు కానీ అన్ని చాలా పాటలు నేను రెడీ చేసి పెట్టించాను అనమాట, అని కంపోజ్ చేసి పెట్టించాను అనమాట. అవన్నీ మీకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛానల్లో నేను ఒకటొకటిగా రిలీజ్ చేస్తుంటాను. మీరు అవి ఆదరించండి, అభిమానించండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఛానల్ పేరు అది కూడా త్వరలో రివీల్ చేస్తారు. మేము స్టోరీ రూపంగా ఇప్పుడే చెప్పాం కదా పాపం, కొంచెం టైం ఇద్దాం తనకి. ఆ ఛానల్ ముందు అలానే ఒకటి వినాయకుడి పాట నేను రెడీ చేసి పెట్టినా, ఎందుకంటే వినాయకుడికి అదే చెప్తున్నాను ఎప్పటి నుంచో కాబట్టి శుభారంభం చేయాలని ఆ పాట నేను చెప్తాను, నేను మీకు పెట్టినప్పుడు చెప్తాను. సో నీవు పెట్టే అంటే ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో అది ఒకసారి మళ్ళీ మేము ఏమంటారు, మేము స్టోరీ రూపంగా దేంట్లో షార్ట్ రూపంగా లెట్ యు నో ది ఛానల్ నేమ్ అండ్ డీటెయిల్స్ ప్రమోట్ చేస్తాము. సో మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కళాకారుల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిందే, అంతే. సో ఇంత ప్లీజ్ అనడం అనుకో దాంట్లో ఎలాంటి బిజినెస్ లేదు. ఎందుకు అని అంటే బికాజ్ పర్సనలీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక ఈవెంట్కి ఒక పాట యాడ్ చేస్తే, ఒక వీడియోకి ఒక పాట యాడ్ చేస్తే ఎంత బాగుంది అనేది ఒక మేము పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి, సో మీ అందరూ కూడా కమెంట్స్ రూపంలో మాకు తెలియజేశారు ఎంత బాగుందని. ఆ ఉద్దేశంతో అందరికీ ఆపర్చునిటీ కలిగితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో బాబాయ్ గారు రావడం. సంతోషమే మహా సగం బలం అంటారు కదా. సో ఇలాంటి సంగీతం వినటం వల్ల మనకి నిజంగా మనసుకు ఆహ్లాదంగా ఉంటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పే ఉద్దేశం అనమాట. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రా శ్రీకాంత్, సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు మీరు రావడం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాము శ్రీకాంత్ పెళ్ళి అయిపోయి పాటలన్నీ రివీల్ చేసి, ఫస్ట్ పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి ఎండింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం వరకు అన్ని ఈవెంట్స్ పాపం అన్ని చేశాడు కదా. ఇంతవరకు కలవలేదు, ఏదో ఫోన్లలో మాట్లాడుతాడని చెప్పడం వేరు. సో స్వయాన కలిసి థ్యాంక్స్ చెప్దాము అని చెప్పేసి ఈ సందర్భాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది. సో అదే అన్నమాట. ఈ రకంగా నన్ను ఇప్పుడు యూనివర్సల్ కొంచెం మేము కూడా బాబాయ్ కొంచెం ఫ్రీ టైం లాగా అనిపించినట్టుంది, అందుకే బిజీ చేద్దామని వచ్చింది. ఆయన బిజీగా ఉంటాడు, బిజీగానే ఉంటా. ఇంకొంచెం యాడ్ అయింది ఇప్పుడు నీకు స్టూడియోలోకి ఎలా అంటే అసలు ఎంత చాలా అంటే ఒకప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు, ఇప్పుడు బిజీగా ఉన్నాడు అనమాట. సో అదే కావాలి కోరుకుంటున్నాం అనమాట. సో అంతా దేవుడి దయ, అంతే కదా. సో డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద రోల్ అవుతుంటాయి, అవి చూడండి. ఫీల్ ఫ్రీ టు కాల్. సో మరీ ఎర్లీ మార్నింగ్స్ లేట్ నైట్స్ కాకుండా బిజినెస్ అవర్స్ లో చేస్తే ఇట్ ఇస్ బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.